జగద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 26వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్ కుమారునితో, కుమారా, ఇక నీకు శ్రావణ అమావాస్య రోజున చెయ్యాల్సిన వృషభ పూజ మరియు కుశగ్రహణ విధానం గురించి చెబుతాను, విను. పూర్వకాలంలో అనేకమైన బలపరాక్రమవంతులైన, జగత్తును విధ్వంసం చేసే మరియు దేవతలను పీడించే దుష్ట దైత్యులతో నేను యుద్ధం చేశాను. ఆ యుద్ధాలన్నీ నందీశ్వరునిపైన ఆరూఢించి చేశాను. మహాపరాక్రమశాలి అయిన ఆ నందీశ్వరుడు ఎల్లప్పుడూ నాకు సహకరించాడు. అంధకాసురునితో యుద్ధం చేసినప్పుడు అతడు నందీశ్వరుని శరీరాన్ని విదీర్ణం చేశాడు. అతని శరీరంలోని రక్తమంతా ఏరులై పారి కేవలం ప్రాణం మాత్రమే మిగిలింది. అయినా కూడా నేను ఆ దుష్టదైత్యుణ్ణి సంహరించేంతవరకు నందీశ్వరుడు ధైర్య సాహసాలతో నన్ను భరించాడు. అంధకాసురుణ్ణి వధించిన తరువాత నందీశ్వరుని పరిస్థితి చూసి, ఓ సువ్రత, నీవు చేసిన కృత్యంతో నేను ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో, నీ గాయాలన్నీ తగ్గిపోతాయి. నీవు ఇదివరకటి కంటే కూడా ఎక్కువ బలపరాక్రమశాలి అయి ఇంకా మంచి రూపాన్ని పొందుతావు. అంతేకాకుండా నీవు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాను అని అన్నాను. అందులకు నందీశ్వరుడు, ఓ దేవదేవా, మహాదేవా, మహేశ్వరా, మీరు నాపై ప్రసన్నులయ్యారు. ఇంతకంటే గొప్ప వైభవం ఏముంటుంది స్వామి? నేను నా కొరకై ఏమీ యాచించను ప్రభూ, కాని మీరు నాపై ప్రసన్నమైన ఈ శ్రావణ అమావాస్య రోజున లోక కళ్యాణార్థం అడుగుతున్నాను స్వామి. ఈ రోజున ఉత్తమమైన మట్టితో చేసిన వృషభాలను ఆవులతో పాటుగా పూజించాలి. ఈ అమావాస్య రోజు జన్మించిన వారు కామధేనువు వంటి సద్గతిని పొందేవారై ఉంటారు. ఈ అమావాస్య తిథిని సకల మనోరథాలను పూర్తి చేసే తిథిగా వరం ప్రసాదించండి స్వామి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ప్రత్యక్ష వృషభాలను మరియు గోవులను పూజించాలి. ఈ రోజున వాటిని అనేక రకాలైన సుందరమైన వస్త్రాలతో మరియు వెండి మరియు బంగారపు ఆభూషణాలతో అలంకరించాలి. వాటి కొమ్ములను కూడా అలంకరించి మెడలో సుందరమైన మరియు మనోహరమైన శబ్దాన్ని చేసే గంటను కట్టాలి. సూర్యోదయమయ్యాక 4 ఘడియల తరువాత వాటిని గ్రామంలోంచి బయటకు మేతకు తీసుకువెళ్ళి సాయంకాలం మళ్లీ తీసుకురావాలి. ఆహార రూపంలో తౌడు మరియు వివిధ రకాలైనటువంటి పదార్థాలను సమర్పించాలి. ఈ రోజున ఈ విధంగా పూజించిన వారి గోధనం వృద్ధి చెందుతుంది. గోవు లేని ఇల్లు శ్మశానంతో సమానము. పంచామృతము మరియు పంచగవ్యం కోసం పాలు కావాలి కదా. గోమయంతో అలికితేనే ఇల్లు పవిత్రమవుతుంది. పాలు లేకుండా భోజనం రుచి ఎలా బావుంటుంది? మహాదేవా, మీరు నాపై ప్రసన్నులైనట్లయితే ఈ వరాలను ప్రసాదించండి ప్రభూ అని నందీశ్వరుడు అన్నాడు. ఓ సనత్కుమారా, నంది మాటలను విని నేను చాలా ప్రసన్నుడనయ్యాను. అందుకే ఆ వృషభ శ్రేష్ఠుడు అడిగిన వరాలన్నింటినీ ప్రసాదించాను. తరువాత నందీశ్వరునితో, నంది, ఈ రోజుకు గల అన్యనామాలను కూడా విను. ఏ వృషభమైతే ఎవ్వరితోనూ ఏ కార్యంలోనూ ప్రయుక్తం కాకుండా తృణం తింటూ, జలం త్రాగుతూ, శాంతిపూర్వకంగా విచరిస్తూ బలంగా ఉంటుందో దానిని పోలా అంటారు. ఓ నంది, అందుకే ఈ రోజుని పోలా అమావాస్య అంటారు. ఈ రోజున బంధుమిత్రులతో కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఓ సనత్కుమారా, ఆ రోజున నేను ఈ వరాలను ప్రసాదించాను. కావున పోలా అమావాస్య రోజున వృషభాలను పూజించాలి. వత్స, ఇక ఈ రోజు చెయ్యవలసిన కుశగ్రహణం గురించి వివరిస్తాను, విను. శ్రావణ అమావాస్య రోజున పవిత్రులై కుశాలను త్రుంచాలి. అవి ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి, కావున వాటిని ఉపయోగించాలి. కుశ, కాశ, యవ, దుర్వ, ఉషీర, సకూదక, గోధుమ, వ్రీహి, మంజు మరియు బల్వజ, ఇవి దశదర్భలు. బ్రహ్మతో పాటుగా ఉత్పన్నమైన
మరియు బ్రహ్మ ఆజ్ఞతో ప్రాకట్యమైన ఓ దర్భ, నా అన్ని పాపాలను నశింపచేసి సకల కార్యసిద్ధులను కలిగించండి స్వామి అని ప్రార్థించాలి. ఈశాన్యం వైపు నిలబడి ఈ మంత్రాన్ని చదివి హుం ఫట్ అనే మంత్రంతో ఒకేసారిగా కుశలను త్రుంచివేయాలి. అఖండిత 7 పత్రాలు కలిగిన హరితమైన కుశలు దేవకార్యాలకు మరియు శ్రాద్ధకర్మలకు ఉపయోగింపదగినవి. మూలరహితమైన మరియు గర్భయుక్తమైన 10 అంగుళాల ప్రమాణం గల కుశలు పవిత్రకల కోసం ఉపయోగింపదగినవి. బ్రాహ్మణులైతే 4 కుశపత్రాల పవిత్రలను ధరించాలి. ఇతర వర్ణాల వారు 3 లేదా 2 లేదా 1 దర్భ యొక్క పవిత్రలను ధరించాలి, లేదా అన్ని వర్ణాల వారు 2 దర్భల గ్రంథియుక్త పవిత్రలను ధరించాలి. 50 దర్భలతో బ్రహ్మ మరియు 25 దర్భలతో విష్ఠర్ నిర్మించాలి. ఆచమన సమయంలో పవిత్రలను చేతిలో నుంచి తీయకూడదు. పాద్యం సమర్పించిన తరువాత పవిత్రల విసర్జన చెయ్యాలి. దర్భలను మించిన పుణ్యకర మరియు పవిత్రమైన మరియు పాపనాశక వస్తువు మరొకటి లేదు. దేవకర్మ మరియు పితృకర్మలలో ఈ దర్భలు ఉపయోగించబడతాయని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.